బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ రేపు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. వాయుగుండం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో పలు జిల్లాలలో భారీ నుండి అతి భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలలో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. దీనిపై మరిన్ని తాజా అప్డేట్స్ విశాఖ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, స్మూర్తి ఏదైతే బంగాళాఖాతంలో నిన్న అల్పపీడనం ఏర్పడిందో అల్పపీడనం కాస్త నిన్న అర్ధరాత్రికి తీవ్ర అల్పపీడనంగా మారడం జరిగింది. ఆ తీవ్ర అల్పపీడనం కాస్త ఈరోజు చూసుకునేటప్పటికి వాయుగుండంగా మారింది. ఈరోజు సాయంత్రం వరకు కూడా తీవ్ర వాయుగుండంగా మారి రేపు తుఫాను వరకు కూడా మారొచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఒక అంచనా వేసుకుంటున్నారు. దీని నేపథ్యంలోనే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు, అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మొత్తం అలర్ట్గా ఉండాలంటూ వాతావరణ శాఖ ఇప్పటికే ఒక హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యి మొత్తం అందరి జిల్లా కలెక్టర్లతో కూడా సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకునేటప్పటికీ కొన్ని జిల్లాలకి ఏదైతే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను, అదేవిధంగా కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ను కూడా ప్రకటించింది. రెడ్ అలర్ట్ ఏదైతే ప్రకటించిన జిల్లాలు ఉన్నాయి, ఏలూరు, అదేవిధంగా కృష్ణా, ఈస్ట్ గోదావరితో పాటు అల్లూరు సీతారామ జిల్లా వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం. అక్కడున్న కలెక్టర్లతో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాతావరణ సంబంధించి ఒకసారి మనం లోతుగా విశ్లేషణ చేసినప్పటికీ ఈరోజు ఏదైతే అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనం, అదేవిధంగా వాయుగుండంగా మారిందో ఆ వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారే సమయంలో చాలా వరకు కూడా అంటే ఈదురుగాలు, తీరం వెంబడి ఈదురుగాలు 60 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో వేస్తాయి కనుక మొత్తం తీర ప్రాంత వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా మత్స్యకారులు ఎవరికి కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పాం కనుక ఇప్పుడు కూడా ఎవరు కూడా వెళ్ళకండి. ఎవరైనా సరే పొరపాటును వెళ్ళినా సరే వాళ్ళందరికీ సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఒక హెచ్చరిక జారీ చేశారు. అయితే ఏదైతే వాయుగుండం కాస్త పశ్చిమ బంగాళాఖాతం నుండి దాంతో వాయువ బంగాళాఖాతంలో ప్రయాణిస్తూ కేవలం వాయువ బంగాళాఖాతంలో ప్రస్తుతానికైతే కేంద్రీకృతం అయ్యింది. ఇది గంటకి 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఒడిశాలో తీరం దాటొచ్చు అంటూ కూడా అంచనా వేసుకుంటున్నారు. ఒకవేళ కానీ ఒడిశా గోపాలపూర్ దగ్గర కానీ తీరం దాటినట్లయితే ఆ తీరం దాటే సమయంలో వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ కానీ ఒడిశా రాష్ట్రంలో కానీ ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షాలు కురిస్తే దాని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కానీ వర్షాలు కురిస్తే అక్కడున్న నాగావళి, బాహుదా నదులతో పాటు వంశధార నదులు కూడా పొంగి పొరులుతున్నాయి. ఇప్పటికే ప్రస్తుతం వాటి నీటి మట్టం కూడా గంటకు కూడా పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒడిశాలో ఎక్కువగా వర్షాలు కురవడం వల్ల ఏజెన్సీ ప్రాంతం ఏదైతే అల్లూరు సీతారామ జిల్లా కావచ్చు, లేకపోతే విశాఖపట్నం ఆనుకున్న జిల్లాలు కావచ్చు, వీటికి సంబంధించినంత వరకు పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం వీటన్నిటికి కూడా వరద ముంపు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ఇప్పటికే
అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతానికి విశాఖపట్నంలో కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఏకదాటిగా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షం ప్రభావం వల్ల చిన్న చిన్న లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి స్థాయిలో కూడా నీట మునుగుతున్నాయి. ఇప్పటికే చూసుకునేటప్పటికీ అడుగు నుంచి 2 అడుగుల వరకు కూడా రోడ్లపై నీరు మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మధురవాడలో అయితే ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో ఆ బ్రిడ్జ్ కింద మొత్తం కూడా వాటర్ నిండిపోవడం వల్ల పూర్తిగా వాహనాలు ఏవి కూడా అటు వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. అది కాకుండా ఎవరైతే పాదచారులు ఉన్నారో వీళ్ళు కూడా వెళ్ళేటప్పుడు, అంటే ఈరోజు ఆదివారం కావడంతో కొంతమంది ఆఫీస్ సెలవు ఉంటుంది కనుక, పిల్లలకు కూడా స్కూల్ సెలవు ఉంటాయి కనుక ఎంత ఇబ్బంది పడినప్పుడు కూడా ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తున్నారో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో విషయంలో చూసుకొచ్చేప్పటికీ విశాఖపట్నం సిబిఎం కాంపౌండ్లో కూడా ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే ఒక భారీ ప్రహరీ గోడ కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు అయితే ఒక అంచనా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు గోపాలపట్నంలో కూడా గతం నుంచి ఇప్పటి వరకు చూసుకోవడానికి ఒక్క సెంటీమీటర్ వర్షం పడితే, మిల్లీమీటర్ వర్షం పడితే చాలు పూర్తిగా కూడా రాకపోకలు మొత్తం కూడా బంద్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. నిన్న అర్ధరాత్రి నుంచి ఏదైతే వర్షాలు కురుస్తున్నాయో దీనివల్ల గోపాలపట్నంలో కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఎవరిని కూడా అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్లకుండా పూర్తిగా రోడ్లపై నీరు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే అత్యవసర సమయం అయితే కానీ ఎవరు కూడా రాకండి. ఎందుకంటే వర్షాలు ఏకదాటిగా నిన్న రాత్రి 9 గంటలకు మొదలైన వర్షం ఇప్పటికి కూడా కురుస్తూనే ఉంది. దీని కారణంగానే ఎప్పుడు భారీ వృక్షాలు కావచ్చు, లేకపోతే ఏవైతే పాత భవనాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా పూర్తిగా కూడా కూలిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక అటువంటి వాటన్నిటిని కూడా గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే హెరిటేజ్ బిల్డింగ్కి సంబంధించి కూడా గతంలో మొత్తం 1 టౌన్ ప్రాంతంలోనే 609 భవనాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా శిథిలావస్థకు వచ్చి వీటిని కూడా పూర్తి స్థాయిలో కూడా డిస్మాండిల్ చేయాలంటూ కూడా అధికారులు, పురావస్తు శాఖ అధికారులు కావచ్చు, లేకపోతే జిల్లా కలెక్టర్కి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ వాటిని యథాతథంగా ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. వాటిలోనే చాలామంది కూడా జనాలు ఉన్నారు. ఎందుకంటే మొన్న విజయవాడలో జరిగిన సంఘటన చూసుకునేటప్పటికీ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇప్పుడు 1 టౌన్ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా అటువంటి భవనాలు ఉన్నాయి కనుక ఆ భవనాలన్నింటి మీద కూడా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అటువంటి వాటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే వాటిని ఖాళీ చేసి బయటకు రావాలి, అవసరమైతే వాళ్ళకి పునరావాసం కల్పిస్తామంటూ కూడా అధికారులు అయితే ఒక హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా ఏవైతే పురాతన భవనాలు ఉన్నాయో వాటి దగ్గరికి కూడా అధికారులు స్వయంగా వెళ్ళి ఆ భవనాలను పరిశీలించి అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒప్పించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఓవరాల్గా సిచ్యువేషన్ చూసుకునేటప్పటికీ మొత్తం ఉత్తరాంధ్ర జిల్లానే కాకుండా ఏపీ వ్యాప్తంగా కూడా ఒక డేంజర్ బెల్స్ మోగుతున్నాయని మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వర్షాలు ఏకదాటిగా కురుస్తుండడం వల్ల మొత్తం పూర్తిగా కూడా జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు చూసుకునేటప్పటికీ మొత్తం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కాలువలన్నీ కూడా పొంగి పొరులుతున్న కారణం చేత మొత్తం రహదారులందరూ కూడా దిగ్బంధంలో ఉండిపోయి గ్రామాలన్నీ కూడా వరద దిగ్బంధంలో ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎవరు కూడా బయటికి వెళ్ళి వాళ్ళ నిత్యావసర పనులు చేసుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళ పనులు చేసుకోవడానికి కూడా ఏమాత్రం అవకాశం లేకుండా పూర్తిగా వర్షం కమ్మేసిందని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అటు నాగావళి, బాహుదా, దాంతోపాటు వంశధార నదులు కూడా పొంగి పొరులుతుండడంతో జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి సంబంధించి ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు ఆదివారం కారణంగా ఎవరు కూడా సెలవులకు తీసుకోవద్దు, ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేశారు. అది కాకుండా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగానే అప్రమత్తం చేయండి, అవకాశం ఉంటే వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలు తరలించడానికి కూడా సిద్ధం చేయండి అంటూ కూడా ఇప్పటికే అధికారులకైతే ఒక హెచ్చరికలు జారీ చేశారు. దీని నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ కానీ వరద ముప్పు ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం తక్షణమే అక్కడ ఇళ్లను ఖాళీ చేయాలి, అందుకు మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు విజయనగరం జిల్లాలో కూడా సేమ్ పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న వాగులు కూడా పెద్ద ఎత్తున పొంగి పొరులుతున్నాయి కనుక ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే దాంతోపాటు పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినంత వరకు ఘాటు రోడ్లు ఏవైతే ఉన్నాయో ఘాటు రోడ్లు పూర్తి స్థాయిలో కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఘాటు రోడ్లో ప్రయాణం చేయొద్దు అంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మన్యంలో ఎవరైతే ఉంటున్నారు, ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మన్యంలో జీవిస్తున్న వాళ్ళకి నీటి సదుపాయం చాలా తక్కువగా ఉంది. దీనివల్ల వాళ్ళు కలుషిత నీరు తాగటం వల్ల మలేరియా, డెంగ్యూ జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి కనుక ఈ నేపథ్యంలోనే పూర్తిగా అందరూ కూడా అప్రమత్తం అవ్వాలంటూ కూడా ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ లైవ్.